హైదరాబాద్ కమిషనర్ పరిధిలో స్పందన కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుతం మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రాష్ట్రం నలుమూలల ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రభుత్వ కార్యాలయాలలో మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, సెక్రటేరియట్కి వెళ్ళండి, యు గో ఎనీవేర్ ఇన్ ద స్టేట్, ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, అక్కడ క్యాంటీన్లు ప్రైవేట్ వాళ్ళ చేతులు ఉంటాయి. నేను వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసేసి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ కింద అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఈ మహిళా శక్తికి స్వయం సహాయక సంఘాలకు క్యాంటీన్లు ఇచ్చి వాళ్ళే నిర్వహించుకునే విధంగా ఈరోజు వాళ్ళకు వ్యాపార అవకాశాలు మనం కల్పించినాం. ప్రతి జిల్లాలలో జిల్లా స్థాయిలో మహిళా సంఘాలకు భవనాలు కట్టించి వాళ్ళ వ్యాపారాల గురించి వాళ్ళ అభివృద్ధి కోసం మహిళలు చర్చించుకోవడానికి ఈరోజు మనం అవకాశం కల్పించినాం. ఈరోజు పెట్రోల్ బంకులు ఎవరో బిజినెస్ ఉన్న వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ మాత్రమే పెట్రోల్ బంకులు పెట్టుకుంటారు. కానీ నారాయణపేట వివిధ జిల్లాలలో పెట్రోల్ బంకులకు వాళ్ళకి స్థలం ఇచ్చి మొత్తం మహిళా సంఘాలే పెట్రోల్ బంకులు నిర్వహించుకోవడానికి పూర్తిగా ఎంపవర్ చేసి ఐఓసి లేకపోతే భారత్ పెట్రోలియంతో మాట్లాడి పెట్రోల్ బంక్స్ వాళ్ళకి ఇప్పించి ప్రభుత్వం భూమి ఇచ్చి ఆ కంపెనీలతో వాళ్ళకు ఒప్పందం చేయించి ఈరోజు మహిళా సంఘాలే పెట్రోల్ బంకులు నిర్వహించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనం కల్పించినాం. ఇవాళ ప్రతి అంశంలో మాటలతో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కాకుండా ప్రతి దగ్గర పాఠశాలల నిర్వహణ గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చేది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 26,000 ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ మొత్తం మహిళా సంఘాలకు అప్పచెప్పి ఆ స్కూళ్ళ నిర్వహణ మొత్తం, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదల పిల్లలే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. ఈ పాఠశాలలు కాంట్రాక్టర్ల చేతుల్లోనో ఇతరుల చేతుల్లో ఉంటే వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకోనప్పుడు ఆ పాఠశాలల పట్ల వాళ్ళకు బాధ్యత పూర్తి స్థాయిలో ఉండడం లేదు అని ఈ మహిళా సంఘాలకి 26,000 పాఠశాలలను అప్పచెప్పి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఈ పాఠశాల నిర్వహణ మొత్తం ప్రభుత్వం ఫండ్స్ అన్ని కూడా ఎస్ఐజి గ్రూపులకే పంపించి ఈరోజు వాళ్ళతోనే ఆ పాఠశాలలు నిర్వహించే కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా 26 లక్షల మంది స్టూడెంట్స్కి స్కూల్ డ్రెస్సులు ఇస్తాం, 2 జతలు. ఈ 26 లక్షల డ్రెస్సులు కుట్టే బాధ్యత ఈ స్వయం సహాయక సంఘాలకే ఇచ్చినాము. అంతకుముందు 25 రూపాయలు ఉండి ఒక డ్రెస్సు కుడితే, కానీ సంఘాలకు ఇచ్చినాక దాన్ని 75 రూపాయలకు పెంచి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే బట్టలను కుట్టే కార్యక్రమాన్ని కంప్లీట్గా కార్పొరేట్ కంపెనీల నుంచి డిలీట్ చేసి ఈ స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలకే ఈరోజు మనం అప్పచెప్పడం జరిగింది. ఇట్లా ప్రతి సందర్భంలో చేయగలిగిన ప్రతి దగ్గర ఇవే కాదు, హైటెక్ సిటీ అనగానే ఇక్కడ ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, లేకపోతే ఇట్లాంటి సంస్థల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. కానీ హైటెక్ సిటీ పక్కలో ఉన్న 3.5 ఎకరాల శిల్పారామం కానుకొని 1000 కోట్ల ఆస్తి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులను ప్రదర్శించడానికి రెగ్యులర్ స్టాల్స్ 150 స్టాల్స్తో 3.5 ఎకరాలు దాదాపు 1000 కోట్లతోని ఈరోజు శిల్పారామం పక్కన సేమ్ విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ల మధ్యలో ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ మీద ఒక 1000 కోట్ల రూపాయల విలువైన భూమి ఇచ్చి ఈరోజు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అక్కడ ప్రదర్శించి అమ్ముకోవడానికి అవకాశాన్ని మనం కల్పించినాం. హైటెక్ సిటీ అంటే కేవలం ఐటీ కంపెనీలే కాదు, మా ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ ప్రదర్శించడానికి అమ్మడానికి అవసరమైన ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఈరోజు మన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మీరు ఆన్లైన్ పర్చేజ్ చేస్తుంటారు అమెజాన్ ప్లాట్ఫామ్లో, మీకు ఏం కావాలన్నా అమెజాన్లో ఆర్డర్ ఇస్తారు. దాంట్లో ఓన్లీ మల్టీనేషనల్ కంపెనీల బ్రాండ్సే మీకు కనిపిస్తాయి. కానీ అమెజాన్తో ఒప్పందం చేసి మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువును అమెజాన్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు ప్లేస్ చేయించి మా ఆడబిడ్డలు తయారు చేసే ఏ వస్తువు ప్రపంచంలో ఏ మూలలు ఉన్నా అమెజాన్ ప్లాట్ఫామ్ మీద కొనుక్కునే విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం ఈరోజు ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చినాం. అమెజాన్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులు అన్నిటిని కూడా మనం ప్రదర్శిస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ ఒక టార్గెట్ పెట్టుకొని
మనం పనిచేస్తున్నాం. ఇందులో నేను గుర్తించింది, మహిళలు ఆర్థికంగా నిలబడి ఈ రాష్ట్ర అభివృద్ధిలో 50% భాగస్వామ్య మహిళలు ప్రత్యక్షంగా తీసుకున్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్న గోల్స్కు రీచ్ అవుతాము. మరి ఇవన్నీ జరగాలంటే ఆ మహిళకు భద్రత ఉండాలి కదా. భద్రత లేని సమాజం, మహిళకు రక్షణ లేని సమాజం అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరగాలి అంటే మహిళ స్వేచ్ఛగా తన వ్యాపారాన్ని, తన చదువుని, తన సామాజిక బాధ్యతను నిర్వహించగలిగినప్పుడే ఈ సమాజము నిలబడుతుంది. ఈ సమాజం అన్ని రకాలుగా నిలబడాలి అని అంటే మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి. మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటే ఆ మహిళకు రక్షణ కల్పించాలి. వారి పిల్లలకు భద్రతనివ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే మా పోలీసులు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, పీస్ కమిటీ సభ్యులను కూడా చివరగా నేను ఒక సూచన చేయదలుచుకున్నా. ఈరోజు మనం ఎంత కష్టపడి ఎంత ఆర్థిక ప్రగతి, సామాజిక ప్రగతి సాధించినా మన పిల్లలు సరైన దారిలో లేకపోతే మన శ్రమంతా వృధా. మన కళ్ళ ముందే మన పిల్లలు వ్యసనాలకు బానిసలైతే ఇది సమాజానికి తీరని దుఃఖం. పంజాబ్ లాంటి రాష్ట్రాలను మనం చూస్తున్నాం, కళ్ళ ముందే నిర్వీర్యం అయిపోయి 50% పైగా, ఒక స్టడీస్లో 70% పంజాబ్ ఉండే సమాజం ఈరోజు డ్రగ్స్కో, గంజాయికో, ఇతర వ్యసనాలకో బానిసలయ్యి ఈరోజు పంజాబ్ ఒకనాడు పౌరుషానికి, దేశ స్వతంత్రంలో నుంచి మొదలు పెడితే దేశ భద్రతలో పంజాబ్లో వీర సైనికులు సమాజం కోసం ఎంతో సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వ్యసనాల బారిన పడి కోలుకోలేని పరిస్థితికి ఆ రాష్ట్రం వేగంగా ప్రయాణం చేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశ్చర్యం కలిగించే సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి. కొన్ని మేము సమాజానికి చెప్తాం, కొన్ని చెప్పం. మా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. స్కూల్స్ ముందు చిన్న చిన్న కిరాణా కొట్టుల్లో గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి. చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చైన్ స్నాచింగ్ నుంచి డ్రగ్స్కి. దీనికి అంత కారణం ఏ నేరం తీసినా, మహిళల మీద జరిగిన విచక్షణారహితమైన దాడులను కానీ, చిన్నపిల్లల మీద జరుగుతున్న అకృత్యాలను చూస్తే ప్రధానంగా నేరానికి పాల్పడ్డ వాళ్ళు బానిసలైన మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళే ఈ నేరాలలో ఎక్కువ పాల్గొంటున్నారు. నేరానికంటే ముందు వాళ్ళ మనస్తత్వం కానీ, నేరానికి పాల్పడ్డప్పుడు వాళ్ళ మానసిక స్థితిని చూసినప్పుడు వాళ్ళు ఈ మద్యానికో, ఇతర డ్రగ్స్, గంజాయో లేకపోతే ఇతర వ్యసనాలకు లోనైన వాళ్ళే ఎక్కువ ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల మీద జరిగే దాడులను విశ్లేషించినప్పుడు 80% పైగా మత్తుకు బానిసలైన వాళ్ళే మహిళల మీద ఎక్కువ దాడులు చేస్తున్నారు. చిన్నపిల్లల మీద దాడులు చేస్తున్నారు. ఈ సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాలంటే డైరెక్ట్గా ఉమెన్ ప్రొటెక్షన్ కాదు. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ డ్రగ్స్ అండ్ అదర్ ఈ వ్యసనాలు ఏవైతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలి. అందుకే మన గవర్నమెంట్ వచ్చిన వెంబడే ఈగల్ ఫోర్స్ అని ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసి ఎంపవర్ చేసి వాళ్ళను ఎక్కడున్నా, ఏ స్కూళ్ళు, కాలేజీలు, ఎక్కడున్నా, పబ్లిక్ ప్లేస్లో ఎక్కడున్నా డ్రగ్స్ పట్ల కఠినంగా, ఎంత పెద్దవారున్నా వదలకుండా, వాళ్ళు ప్రజాప్రతినిధులా లేకపోతే వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీసా, వాళ్ళ స్టేటస్ చూడట్లేదు మేము. వాళ్ళు ఏ హోదాలో ఉన్నారని చూస్తలేం. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఈ నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన, ప్రముఖులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎవ్వరికి మినహాయింపు లేదు. ముఖ్యంగా నేను పీస్ కమిటీ సభ్యులను నేను అడుగుతున్న, ఒకప్పుడు మత సామరస్యాన్ని కాపాడడానికి మీరు చాలా కీలకమైన బాధ్యత పోషించారు. ఈరోజు ఈ సమాజమే ఒక ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది. మీ ప్రాంతాలలో, మీ గల్లీలలో, మీ స్కూళ్ళ దగ్గర లేకపోతే మీరుండే నివసించే ప్రాంతాలలో ఈ గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఈ మద్యం బానిసల వల్ల జరుగుతున్న అంశాలను తక్షణమే మీరు పోలీసుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. సమన్వయ కమిటీలను కూడా నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి నేను సూచన చేస్తున్నా. ఈ పీస్ కమిటీ ఫోర్స్ని ఈ డ్రగ్స్ రిలేట్ దాంట్లో
ఈ సామాజిక బాధ్యతలో వాళ్ళని భాగస్వాములు చేయండి, విస్తరించండి. మత కలహాలు ఉన్నప్పుడు వీళ్ళ అవసరం చాలా ఎక్కువ ఉండే. ఈరోజు వాళ్ళ ప్రయత్నం వల్ల మత కలహాలు తగ్గిపోయినాయి. తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి చేతి నిండా పని లేకుండా పోయింది. వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, సిస్టంలో ఎవాల్వ్ చేయండి. వాళ్ళ గల్లీలో ఎవడైనా గంజాయి అమ్మితే మీకు ఒక ఇన్ఫర్మేషన్, కౌన్సిలింగ్ చేయడానికి ఆ గల్లీలోనో ఆ బస్తీలోనో లేకపోతే ఆ కాలనీల్లో ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్లను ఇది ఒక సబ్జెక్ట్ కింద పెట్టండి. మొన్న నేను గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్కూల్ అడ్మిషన్లని అప్లికేషన్లో ఒక కాలం పెట్టమన్నారు. వాళ్ళ అండర్టేకింగ్ లాగా నేను డ్రగ్స్ కానీ ఏ రకమైన ఇట్లాంటివి నేను అబ్యూజ్ చేయను అని. సో నేను క్లియర్గా ప్రభుత్వానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. ఈరోజు రేపటి భవిష్యత్తులో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఒక కాలం కింద ఖచ్చితంగా వాళ్ళు అండర్టేకింగ్ ఇవ్వాలి. వీఆర్ నాట్ గోయింగ్ టు అబ్యూజ్ ఎనీ డ్రగ్స్ ఆర్ ఎనీ సింథటిక్ డ్రగ్స్ ఆర్ ఎనీథింగ్. అదొక కాలం పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సెల్ఫ్ డిక్లరేషన్లో వీటన్నిటిని తీసుకొని రావాలి. మనం చర్చ చేయకుంటుంటే సమస్య లేదని అనుకోకండి. కొన్ని అంశాలు మనం ఏమనుకుంటాం అంటే చర్చిస్తే బాగుండదేమో, దీని మీద మనం చర్చ చేస్తే సమాజం ఏమనుకుంటుందని. చర్చించనంత మాత్రాన సమస్య పరిష్కారం అయితే సమస్య లేదని మీరు భావించకండి. ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మహిళల మీద జరిగే దాడులు గృహహింస కిందనో కుటుంబ హింస కిందనో ఇంట్లోనే ఒక పరిధిలో ఉండేది. ఈరోజు కొంచెం ఓపెనపై మాట్లాడే పరిస్థితి వచ్చింది, సిస్టమ్ వాళ్ళకు నిలబడే పరిస్థితి వచ్చింది. అట్లనే ఈరోజు డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా మన పిల్లలైనా మంది పిల్లలైనా వాడు గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇట్లాంటి వ్యసనాలకు లోనైతే వాళ్ళని ఎట్లయితే మహిళలకు రక్షణ భరోసా లేకపోతే ఇతర సెంటర్లకు ఎట్లా పంపుతున్నామో ఈరోజు రిహాబిలిటేషన్ సెంటర్స్ను కూడా మనం పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం. డ్రగ్స్ రిలేటెడ్ ఎన్జిఓలను కార్పొరేట్లను కూడా భాగస్వాములను కాండని నేను చెప్తున్నా. మనం ఎంత సాధించినా మన పిల్లలు వ్యసనాలకు లోనైతే మన జీవితకాల విజయము ఒక్క క్షణంలో కుప్పకూలిపోతుంది. ఎవరెస్ట్ అంత ఉన్నత శిఖరాల నుంచి అదా పాతాళానికి తల్లిదండ్రులుగా మనం పడిపోతాం. ఈ బాధ్యతను ఎప్పుడైతే మనం నిర్వహించలేదో ఈ సమాజానికి మనము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. దయచేసి ఇక్కడ ఉన్న నగర ప్రముఖులందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ మత్తును వదిలించాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే కఠినంగా వ్యవహరిద్దాం. ఎంత వారున్నా కూడా వాళ్ళని ఎంత సెలబ్రిటీ అంత ప్రజలలో నించోబెట్టి శిక్షిస్తే ప్రజలకు ఒక సమాచారం ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సామాన్యులను 1000 మందిని మనము కేసులు కట్టి జైలుకు పంపించిన చర్చ రాదు. ఇట్లాంటి నేరాలకు పాల్పడుతున్న 2 ప్రముఖులను తీసుకెళ్ళి జైలు వేస్తే ప్రజలందరికీ ఓహో ప్రభుత్వం కఠినంగా ఉన్నది, ఎవరిని వదలదు అనే ఒక సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకే మా పోలీసు ఉన్నతాధికారులందరికీ నేను సూచన చేస్తున్నా, ఎంత పెద్ద సెలబ్రిటీ ఇందులో ఉంటే అంత ఫాస్ట్గా రీచ్ అవ్వండి. తీసుకొచ్చి చెర్లపల్లెనో చెంచల్గూడలను కూర్చోబెట్టుండ్రి. కేసుల మీద కేసు కట్టి లోపలనే ఉంచండి, 1 సంవత్సరం వరకు బయటకు వెళ్ళకుండా. అప్పుడు ఈ సమాజంలో ఒక బాధ్యత వస్తుంది, భయం వస్తుంది. బాధ్యతనని ఉండాలి, బాధ్యత లేనోని భయపెట్టన్నా మీరు కంట్రోల్ చేయాలి. భయము బాధ్యత లేనప్పుడు విచ్చలవిడితనం వస్తుంది. ఈ విచ్చలవిడితనాన్ని ప్రభుత్వం సహించదు. నేను స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, ఇలాంటి నేరగాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. మీరు ఎంత పెద్ద రాజకీయ కుటుంబమైనా, ఎంత పెద్ద వ్యాపారవేత్తల కుటుంబమైనా, ఎంత పెద్ద ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళైనా, ఐ డోంట్ కేర్ ఎనీవన్, ఐ డోంట్ స్పేర్ ఎనీవన్. ఇట్ ఈస్ క్లియర్ అండ్ లౌడ్. నేను అధికారులకు కూడా డీజీపీ గారి కమిషనర్స్కి అందరికీ నా ఆదేశాలు, ఇలాంటి వాళ్ళను మొట్టమొదట శిక్షించాలి. వీళ్ళని శిక్షిస్తే మిగతా సమాజం ఆటోమేటిక్గా దారిలో పడుతుంది. కాబట్టి మహిళలకు రక్షణ, మహిళల మీద జరిగే దాడులకు ప్రధానమైన కారణము వ్యసనాలు, వ్యసనానికి లోనైన బానిసలు. డ్రగ్స్ కావచ్చు, మత్తు ఏదైనా దీన్ని నియంత్రించాల్సిన అవసరం, నిరోధించాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఈ స్పందన కార్యక్రమం, స్టాండ్ విత్ హర్ కావచ్చు, షీ టీమ్స్ కావచ్చు, ఇతర ఏదైనా మహిళల కోసం ఏది చేసినా ఈ రాష్ట్రంలో మహిళకు రక్షణ ఉంది. తెలంగాణ రాష్ట్రం అంటే
మహిళలకు రక్షణకు పర్యాపదంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలని నేను భావిస్తున్నా. మరొక్కసారి మా పోలీస్ అధికారులను అభినందిస్తూ, అదేవిధంగా పీస్ కమిటీ వాళ్ళందరూ వచ్చినందుకు, వాళ్ళని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, భవిష్యత్తులో కేవలం మత కలహాలు వచ్చినప్పుడో లేకపోతే సమస్యలు వచ్చినప్పుడే కాదు, ఈరోజు సమాజం అత్యంత తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటుంది. మీ యాక్టివిటీని కూడా భవిష్యత్తులో లోకల్ డీసీపీలు, ఏసీపీలు ఆ లెవెల్లో ఇంటరాక్షన్స్ని పెంచండి, వాళ్ళని భాగస్వాములను చేయండి. వాళ్ళ గల్లీలలో మీరు నియంత్రించలేని కూడా వాళ్ళు కూర్చోబెడితే కొన్ని పరిష్కారం అవుతాయి. వాళ్ళు పరిష్కరించలేని వాళ్ళని మనం శిక్షించవచ్చు. సో వైస్ వర్స ఇచ్చిపుచ్చుకోవడము, కొంత వాళ్ళని మిమ్మల్ని మీరు ఎంపవర్ చేయండి, వాళ్ళు మీకు సమాచారం ఇస్తే తద్వారా మీరు ఈ సమాజానికి మేలు జరిగే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలి. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా తీసుకోండి. దీని మీద ఎక్కడికక్కడ జోనల్ లెవెల్లో, డీసీపీ లెవెల్లో సమన్వయ సమావేశాలు పెట్టి దీన్ని కొంత ఎడ్యుకేట్ చేయాలా, ఎరాడికేట్ చేయాలి. ఈ కార్యక్రమాలను తీసుకుంటారని పోలీసులకు ఆదేశాలు ఇస్తూ మీ అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ ప్రక్రియ మొత్తం సాఫీగా కొనసాగడానికి స్టేట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, పర్యాద కృష్ణమూర్తి గారు, ఎల్రమణ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరూ కూడా కూర్చొని కొంత వర్క్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి పార్టీ అధ్యక్షులు ఆదేశించడం జరిగింది. ఎస్ఐఆర్ల విషయంలో మేము ఇప్పటికే అప్రమత్తం అయ్యాము. ఎందుకంటే బీహార్ ఎన్నికల సందర్భంగానే మా టీము, నా ఆధ్వర్యంలో మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరం కలిసి మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లను కూడా మేము కలవడం జరిగింది. మా విజ్ఞప్తి మేరకే ఎస్ఐఆర్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా వారు చేశారు. బూత్ లెవెల్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ కూడా నిజంగా చెప్పాలంటే ఇది బీఆర్ఎస్ ఆ రోజు ప్రతిపాదించిందే. ఇక్కడ ప్రతి గ్రామంలో ప్రతి పార్టీకి నాయకత్వం ఉంటుంది, బూత్ లెవెల్లో కూడా ఉంటుంది. కాబట్టి మీరు మాకు అవకాశం ఇవ్వండి, కొత్త చేర్పులు కానీ ఏమైనా డిలీషన్లు కానీ ఉంటే పారదర్శకంగా చేయండి అని చెప్పి మేము ఆ రోజు ఢిల్లీలో పోయి విజ్ఞప్తి చేశాం. దానికి అనుగుణంగా వారు స్పందించారు, అది మార్పు చేశారు. మేము కూడా బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం ఇప్పటికే దాదాపుగా మరి 90 నియోజకవర్గాల్లో పూర్తయింది. ఇక మిగతా ఒక 20-25 నియోజకవర్గాల్లో పూర్తి చేయాలి. అది కూడా రాబోయే 2-3 రోజుల్లో చేస్తాము. చేసి BLA అంటారు బూత్ లెవెల్ ఏజెంట్లు, అఫీషియల్గా BLO ఉంటారు బూత్ లెవెల్ ఆఫీసర్. వారితో సమన్వయం చేసుకుని పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగడానికి మా పార్టీ వైపు నుంచి విజిలెంట్గా ఉండాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు సూచించారు. దానికి అనుగుణంగా ముందుకు నడుస్తాం. రాశి కంటే వాసి ముఖ్యమని నేను అన్నాను. అంటే ఏదో పేరుకి 1,00,000 దాటింది, 2 లక్షలు దాటింది అన్నట్టు కాకుండా చాలా క్వాలిటేటివ్గా పని చేయండి అని చెప్పి మా అధ్యక్షుల వారు సూచించారు. దానికి అనుగుణంగా మా ఆలోచన ఏమి అంటే తప్పకుండా ఎక్కువ ఎంత ఇప్పుడు నాకు రమణ గారికి పోటీ పెట్టుకొని ఆయన 1,00,000 అంటే నేను 1,10,000 అట్లా కాకుండా నిజంగా నికార్స్గా ఎంతైతే మెంబర్షిప్ జరుగుతుందో ఆ పద్ధతుల్లో చేయాలి. ఆ ఎంపిక చేసిన మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే మళ్ళీ కమిటీలో నియమించి క్రియాశీల సభ్యులకి కమిటీలో ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ క్రియాశీల సభ్యులు కమిటీలో ఏర్పాటు చేసుకుంటూ టాప్ టు బాటం అంటే బూత్ లెవెల్ నుంచి స్టేట్ కమిటీ దాకా మళ్ళీ పునర్నిర్మాణం జరగాలి. ఆ డేట్స్ ఏంటి అనేది నేను మీకు తొందరలోనే చెప్తాను. ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ గారు ఈ ప్రిపరేటరీ వర్క్ అంతా మేము చేయాలి, పేపర్ వర్క్, దానికి సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ల నియామకము, ఎన్నికల ప్రక్రియ, ఏ విండో ఉండాలి, బుక్స్ ప్రింటింగ్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దానికి కొంత సమయం కావాలి మాకు. అది అయిపోగానే వెంటనే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరో సమావేశం జరుగుతుంది. బట్ ముఖ్యమైన నిర్ణయం ఈరోజు కమిటీలన్నీ రద్దయినాయి. కాబట్టి కొత్త కమిటీల ఏర్పాటుకు ఇది మొదటి అడుగు ముందు పడ్డట్టే లెక్క. సభ్యత్వ నమోదు కాదు, కానీ పార్టీకి క్రియాశీలంగా పని చేయండి. ఎమ్మెల్యేలైనా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా మీరు క్రియాశీలంగా పనిచేయకపోతే మాత్రం పార్టీ అన్ని పరిగణలోకి తీసుకుంటుంది. క్రియాశీలంగా ఉండండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, సవ్యంగా పార్టీ ఇచ్చిన టాస్క్లు పూర్తి చేయండి అని చెప్పారు. చెప్పడంతో పాటు పార్టీ అన్ని గమనిస్తుంది, రేపు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటామని కూడా చెప్పారు. ఎక్కడ నాకు తెలిసి మాకు ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకైతే నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది ఈ దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్, ఇంకే వేరే పార్టీలు ఏం లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి పెద్ద పట్టించుకోదగ్గ విషయం ఏం కాదు. తేజస్వి సూర్య
వాళ్ళ పార్టీ ఫిలాసఫీ అది కావచ్చు. నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు తేజస్వి సూర్య గారు మాట్లాడితే అందరికంటే ముందు స్పందించింది మా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, దామోదరరావు గారు. వారిద్దరు కూడా వెంటనే ఖండించడమే కాదు, మరి గట్టిగా వారిని నిలదీశారు. అక్కడే పార్లమెంట్లోనే నిలదీసి అడిగారు. నాకు కూడా తేజస్వి సూర్య గారు ఫోన్ చేశారు, బ్రదర్ నేనేదో అన్నాను, తప్పుగా అర్థం చేసుకున్నారు మీ వాళ్ళంటే. లేదండి, మీరు మాట్లాడింది చాలా తప్పు, నాకు ఆయనతో గతంలో పరిచయం ఉంది. ఫోన్ చేస్తే నేను చెప్పాను, చాలా తీవ్రంగా చెప్పాను, మీరు చాలామంది హృదయాలు గాయపరిచేటట్టు మాట్లాడినారు, మీరు మాట్లాడింది చాలా తప్పు, విరమించుకోండి, ఉపసంహరించుకోండి, పద్ధతి కాదు. ఎందుకంటే మాట్లాడొచ్చు, పార్లమెంట్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో మాట్లాడొచ్చు, కానీ మీరు చేసింది చాలా తప్పు, మీరు చేసిన కామెంట్ కూడా తప్పు. ఇది మీ పార్టీ అభిప్రాయమా వ్యక్తిగత అభిప్రాయమా నాకు తెలియదు, బట్ మీరు మాట్లాడింది మాత్రం అస్సలు కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా గట్టిగా చెప్పాను. అల్టిమేట్గా మేము ఖండించిన తర్వాతనే ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. నా ఉద్దేశం అది కాదు, ఇది కాదు, కాంగ్రెస్ని నిలదీయడం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి మాత్రం పక్కా, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కనుక లోక్సభలో ఉండింటే తేజస్వి సూర్య ఈ పనికిమాలిన మాట మాట్లాడంగానే మా వాళ్ళు కష్టమని లేచేటోళ్ళు, వెంటనే తెలంగాణ ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేటోళ్ళు. కానీ ఇవాళ ఉత్సవ విగ్రహాలుగా 8+8 = 0 ఫర్ తెలంగాణ అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి గురించి సమావేశంలో చర్చ జరిగింది. చీఫ్ మినిస్టర్ గారికి నా రిక్వెస్టు, మీరు చీఫ్ మాటలు మాట్లాడటం బాగుండదు. ఎందుకంటే మీరు ఒక చీఫ్ మినిస్టర్గా మాట్లాడితే, ఏదైనా విధానపరమైన విషయం మీద మాట్లాడితే ప్రధాన ప్రతిపక్షంగా మేము స్పందిస్తాం, మాట్లాడతాం, మీకు జవాబిస్తాం. మీకు విషయం మాట్లాడే తెలివి లేదు. ఎంతసేపు విషయం జిమ్మడం, పర్సనల్గా దూషణలు, పర్సనల్గా గలీజ్ మాటలు తప్ప రేవంత్ రెడ్డి గారికి ఇంకోటి రాదు. వారిని నేను అడిగేది ఏమంటే ఒకటి, ఇవాళ వాస్తవం ఏమంటే ఎక్స్పైరీ అయిపోయిందని మాట్లాడుతున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ చతికిలబడి ఇప్పటికీ ఎన్నేళ్ళైందండి? 12 ఏళ్ళ 13 ఏళ్ళ అప్పటి నుంచి ఇప్పటివరకు లేవలేకపోతున్నది. ముందు వాళ్ళ స్థాయికి వాళ్ళ పరిస్థితి చూసుకోమనండి. వాళ్ళ జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు, ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయింది. వాళ్ళ సంగతి చూసుకోమని రాదు, మా గురించి ఆయనకెందుకు? మా పార్టీ ఏందో, మా పార్టీ ప్రస్థానం ఏందో, మా పార్టీ ఏం చేసిందో, మా పార్టీ ఎట్లా ప్రజా పోరాటాలు చేసి రాష్ట్రాన్ని ఢిల్లీ మెడలు వంచి సాధించిందో, వాళ్ళ జాతీయ నాయకత్వాన్ని అడిగితే ఢిల్లీని ఎట్లా గడగడలాడించిందో వాళ్ళ జాతీయ నాయకత్వాన్ని అడిగితే వాళ్ళు చెప్తారు. ఈయనకేం తెలుసు అప్పుడు ఎక్కడున్నాడు అడిగినప్పుడు? కాబట్టి నేను అనేది ఏమంటే చీఫ్ మినిస్టర్ గారు చీప్ మాటలు మాట్లాడకపోతే మంచిది. ఇవాళ మాకు ఒక శుభదినం, మా పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాకు ఆయన లాంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేదు. దేవుళ్ళ మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తాను తప్పినోడి గురించి ఏం మాడతావు బ్రదర్ నువ్వు? దేవుళ్ళందరూ నాగం చేసిండు ఆయన. బాసర కోతాడు, సరస్వతమ్మ మీద ఒట్టన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఆ ఒట్టు గట్టు మీద పెట్టినాడు, మర్చిపోయినాడు. యాదగిరి గుట్ట పోయినాడు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టన్నాడు, ఈ జోగులాంబ పోయి ఒట్టు పెట్టినాడు. గట్లాంటి ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడమంటావు, ఏం చెప్పమంటావు? ఆయన మనిషి, ఆయన నోటికి ఆయన మాటకు విలువ ఉన్నది. ఏదో మాడుతూ ఉంటాడు ఏదో టైంపాస్కి. మీరు ఎప్పుడు మీకేమైపోయిందంటే పత్రికలలో కూడా ఆయన మాట్లాడితే పాపం రాయక తప్పని మజ్బూరీ వచ్చింది. మీ మేనేజ్మెంట్లు ఇక ఆయన చీట్ చాట్ చేసినా ఏం చేసినా మీరు రాస్తారు. అదో చీట్ చాటు మళ్ళీ మీరు రాసుడు. అంతగానం ఉంటే బయటికి రమ్మని మాట్లాడమని మేము ఎందుకు వద్దంటాం. బట్ థ్యాంక్ యూ, ఇన్ని మంచి మాటలు చెప్పిన ఆయన గురించి ఎందుకు. ఏం చెప్పమంటావు? ఏం లేదంటే ఆయన ఐడెంటిటీ క్రైసిస్. ఆయనను ఏమవుతుందంటే పాపం ఆయన ఎక్కడ పోయినా ఎవడు ముఖ్యమంత్రికి గుర్తుపడతలేడు. ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆయనకు కేసీఆర్ ఒక్కసారి ఆయన పేరు తీసుకుంటాడేమో అని దేవులాడుతుండు. కేసీఆర్ గారేమో ఆయన పేరు తీసుకోవట్లేదు. ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది, ఏం చెప్పాలి. అందుకే నేను అనేది ఏమంటే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని యాంకర్లు గుర్తించట్లేదు, యాక్టర్లు గుర్తించట్లేదు, ప్రజలు గుర్తించట్లేదు, ప్రతిపక్ష నాయకుడు కూడా మిమ్మల్ని గుర్తించట్లేదు. అది మీ ఐడెంటిటీ క్రైసిస్కి సంబంధించిన సమస్య. మేమేం చేయగలం దానికి? మీరు కావాలంటే ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం అని చెప్పి బ్యానర్ కట్టుకొని ఊరికి తిరగండి, మేము ఎందుకు వద్దంటాం. ఆయన ఐడెంటిటీ క్రైసిస్, మాకు పని లేదు. థ్యాంక్ యూ. బ్రదర్ ఇగో కేసీఆర్ గారి గురించి రోజుకి చాలామంది మాట్లాడుతుంటారు. అన్నిటి మీద మాట్లాడాలంటే మాకు పని చాలా ఉంది. చాలామంది చాలా మాట్లాడుతుంటారు, అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.
రాష్ట్రంలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. మండే ఎండలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండలకు వడగాల్పులు తోడవడంతో జనం ఉక్కపోతకు గురవుతున్నారు. ఈ సీజన్లో తొలిసారి అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. రైట్, మరింత సమాచారం నిజామాబాద్ నుంచి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిత, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 10-15 రోజులుగా కూడా దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు కంటిన్యూస్ గా నమోదవుతున్నాయి. అయితే ఈ రోజు రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నిజామాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని మెండోరా, రెంజల్ మండలాల్లో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ సీజన్ లో రాష్ట్రంలోనే తొలిసారి 46 డిగ్రీల మార్కును నిజామాబాద్ జిల్లాలో బాణుడు దాటాడనే విషయాన్ని చెప్పొచ్చు. ప్రధానంగా ఈసారి వేసవి స్టార్ట్ అయినప్పటి నుంచే దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఈ సీజన్ స్టార్ట్ అయింది. కానీ గత 15 రోజులుగా అయితే నిజామాబాద్ జిల్లాలో 43-44 డిగ్రీల కంటిన్యూస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 3 రోజులుగా కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మెండోరా, రెంజల్, అట్లాగే నవీపేట్, డిచ్పల్లి, సిరికొండ మండలాల్లో 44.5 డిగ్రీలు, అట్లాగే కామారెడ్డి జిల్లాలోని మేనూరు, మద్నూరు, బిక్నూరులో 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 3 రోజులుగా కూడా వరుసగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఈ రోజు ఏకంగా 46 డిగ్రీల మార్కు దాటడంతో అయితే జనం విలవిల్లాడిపోతున్నారు. ప్రధానంగా గత ఈ సీజన్ అంతా కూడా దాదాపు ఏప్రిల్ మాసం అంతా కూడా ఉదయం 10 గంటలు దాటితే రోడ్లపైకి జనం వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5:30 ప్రాంతం వరకు కూడా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండల తీవ్రతతో పాటు ఉక్కపోత, వడగాలులు కూడా తీవ్రంగా ఉండటంతో ఈ సమయంలో ఎవరు కూడా బయటకు రావట్లేదు. ప్రతిరోజు కూడా బయట రోడ్లన్నీ పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఇక తప్పనిసరి అత్యవసర పరిస్థితులు ఉంటే తప్పితే బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇక ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇటు ఇళ్లలోనూ కార్యాలయకే పరిమితమైనటువంటి వ్యక్తులు కూడా ఏసీలు, కూలర్లు కూడా పనిచేయలేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో అయితే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఏసీలు కూడా పనిచేయలేనటువంటి విషయాన్ని చాలా మంది చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక ఉదయం ఎవరైనా పనులు ఉంటే కూడా ఉదయం 10 గంటల లోపే పనులు పూర్తి చేసుకుంటారు. సాయంకాలం 6 గంటల తర్వాతే బయటకు వస్తారు. ఒకవైపు ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నటువంటి వడగాలులతో ఈ యొక్క ఎండల తీవ్రత పెరిగిందనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో 3 రోజుల పాటు కూడా వడగాలుల తీవ్రత ఉంటుంది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెప్తున్నారు. ప్రధానంగా అకాల వర్షాలు పడ్డటువంటి మొన్నటి వరకు మధ్యలో 2-3 రోజులు అకాల వర్షాలు పడ్డాయి. ఆ సమయంలో కొంత 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గినా కూడా తిరిగి మళ్ళీ అకాల వర్షాలు తగ్గిపోవడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగినటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఉష్ణోగ్రతలు ఇట్లాగే పెరిగితే అనుకోకుండా కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అయితే మరో 3 రోజుల పాటు మాత్రం ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటున్నటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్పితే బయటకు రావద్దన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఇక ఎండల కారణంగా అయితే చిరు వ్యాపారస్తులు, అట్లాగే రోడ్లపైన వ్యాపారం చేసుకునేటువంటి చిరు వ్యాపారస్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 10 గంటల తర్వాత రోడ్లపైకి జనం రాకపోవడంతో తమకు గిరాకీ లేవనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక ఎండల తీవ్రత కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వీరంతా కూడా వడదెబ్బతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం జిల్లాలో వడ్ల కొనుగోలు నడుస్తున్నాయి, ధాన్యం కొనుగోలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు ఆలస్యం అవడంతో రైతులు ఎండల్లో కాపలా ఉండడం, ధాన్యానికి కాపలా ఉండడం కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ఒకవైపు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం వరకు ఎండల తీవ్రత ఉంటుంది. సాయంకాలం కాగానే అప్పుడప్పుడు ఈదురుగాలు వస్తున్నాయి. సో కొంత తమకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ సీజన్ అంతా కూడా, ఈ వేసవి సీజన్ అంతా కూడా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి, వేసవి స్టార్ట్ అయినప్పటి నుంచి 43-44 డిగ్రీల మార్కు దాటింది. అయితే గత 3 రోజులుగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి జిల్లాలో ఇవాళ ఏకంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వాళ్ళు సూచనలు చేస్తున్నారు. ఎండల్లో తిరగొద్దు, ఎండలో అత్యవసరమైతే తప్పితే బయటకు రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే పెళ్లిళ్ళు, ఫంక్షన్లకు సీజన్ నడుస్తుంది. సో అట్లా ఫంక్షన్స్ చేసుకునే వారు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా మరో 3 రోజుల పాటు ఎండల తీవ్రత, వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఉన్నటువంటి సూచనలు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలోనే మొదటిసారి
40 డిగ్రీల ఉష్ణోగ్రతలు మారుతున్న నిజామాబాద్ జిల్లా టెంపరేచర్ క్రాస్ అవడంతో అయితే కొంత నిజామాబాద్ జిల్లా వాసులు భయపడుతున్నారు. ప్రధానంగా ఇప్పటికే కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాలని కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. అత్యవసరమైతే తప్పితే ఎండలో తిరగదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఈ సంవత్సరం అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చాలా ప్రాంతాల్లో 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రోజు 46 డిగ్రీల మార్కు దాటడంతో మరో 2 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది మౌనిత. ఈ నేపథ్యంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మౌనిత. ఓకే, థ్యాంక్ యూ రజనీకాంత్. ఉదయం పూట భారీ ఎండలు ఉక్కపోతతో అల్లాడిన హైదరాబాద్ సిటీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం టైంలో సిటీలోని పలుచోట్ల దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. పలుచోట్ల జల్లులు పడుతున్నాయి. సిటీలోని పంజాగుట్ట, అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. సోమాజిగూడ, ఖైరతాబాద్, లక్డికపూల్ ఏరియాల్లోనూ ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సిటీ శివారులోని రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, హిమాయత్ సాగర్ ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి. అటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి, కోకాపేట్, మణికొండ, పుప్పాలగూడ, నెక్నంపూర్ ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు తీవ్రమైన వేడి గాలులు వీచగా సాయంత్రం 4 తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. పశ్చిమ బెంగాల్లో 2వ విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. 2 వారాలుగా రాజకీయ పార్టీల ప్రచార హోరుతో దద్దరిల్లిన బెంగాల్లో మైకులు మూగబోయాయి. రాష్ట్రంలో 142 ఎమ్మెల్యే స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. దీంతో ఎలక్షన్ కోడ్ ప్రకారం 48 గంటలకి ముందుగానే ఎన్నికల ప్రచారానికి తెరపడింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, టీఎంసీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా 2 పార్టీలు ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపించాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేశారు. అటు టీఎంసీ తరపున సీఎం మమతా బెనర్జీ ముందుండి ప్రచారం చేశారు. బెంగాల్లో మొత్తం 294 సీట్లు ఉండగా ఫస్ట్ ఫేజ్ లో ఈ నెల 23న 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడించనుంది ఈసీ. పశ్చిమ బెంగాల్లో 2వ విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. 2 వారాలుగా రాజకీయ పార్టీల ప్రచార హోరుతో దద్దరిల్లిన బెంగాల్లో మైకులు మూగబోయాయి. రాష్ట్రంలో 142 ఎమ్మెల్యే స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. దీంతో ఎలక్షన్ కోడ్ ప్రకారం 48 గంటల ముందుగానే ఎన్నికల ప్రచారానికి తెరపడింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, టీఎంసీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా 2 పార్టీలు ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపించాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేశారు. అటు టీఎంసీ తరపున సీఎం మమతా బెనర్జీ ముందుండి ప్రచారం చేశారు. బెంగాల్లో మొత్తం 294 సీట్లు ఉండగా ఫస్ట్ ఫేజ్ లో ఈ నెల 23న 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడించనుంది ఈసీ.
పశ్చిమ బెంగాల్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. 2 వారాలుగా రాజకీయ పార్టీల ప్రచార హోర్తో దద్దరిల్లింది బెంగాల్. మైకులు మూగబోయాయి. రాష్ట్రంలో 142 ఎమ్మెల్యే స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. దీంతో ఎలక్షన్ కోడ్ ప్రకారం 48 గంటల ముందుగానే ఎన్నికల ప్రచారానికి తెరపడింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, టీఎంసీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా 2 పార్టీలు ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపించాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు స్టార్ క్యాంపైనర్లుగా ప్రచారం చేశారు. అటు టీఎంసీ తరపున సీఎం మమతా బెనర్జీ ముందుండి ప్రచారం చేశారు. బెంగాల్లో మొత్తం 294 సీట్లు ఉండగా ఫస్ట్ ఫేజ్ లో ఈ నెల 23న 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనుంది ఈసీ. రైట్, మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, బెంగాల్లో రెండో విడత ప్రచారం ముగిసింది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రెండో విడత పోలింగ్కి సంబంధించి ఏర్పాట్లు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రచారానికి సంబంధించి ఈరోజు సాయంత్రం తోటి గడువు అనేది కూడా ముగిసింది. ఇక ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన నిమగ్నం అవడంతో పాటు ఇటు పార్టీలకు సంబంధించినటువంటి కదలికలపైన కూడా ఒక కన్నేసి ఉంచుతారు. ఇకపై నుంచి ఎవరు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం అనేది కూడా చేయడానికి ఉండదు. ఫ్రీబీస్ కావచ్చు, లేకపోతే ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఏవైతే అట్లాంటి కార్యక్రమాలకు పాల్పడతారో వాటన్నింటినీ కూడా నిలుపుదల చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేస్తుంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి ఎన్నిక అనేది కూడా పూర్తయింది. 152 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ పూర్తయింది. రికార్డు స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైనటువంటి నేపథ్యంలో సెకండ్ ఫేజ్ కూడా అంతే స్థాయిలో పూర్తి స్థాయిలో ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లపైన ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్కి సంబంధించి సుమారు 44,376 పోలింగ్ కేంద్రాల్లో ఏ ఒక్క పోలింగ్ సెంటర్ నుంచి కూడా రీపోల్కి ఎలాంటి డిమాండ్ అనేది కూడా రాకపోవడం గమనార్హంగా చూడాల్సి ఉంటుంది. లాస్ట్ టైం 2001లో జరిగినటువంటి పోలింగ్ సందర్భంలో కావచ్చు, లేకపోతే లాస్ట్ టైం జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ సందర్భంలో కొన్ని అల్లర్లు అనేది కూడా జరిగాయి. బట్ ఈసారి సాధ్యమైనంత మేరకు అల్లర్లు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేలాగా ఎన్ని ఏర్పాట్లు అనేది కూడా చేశారు. 1-2 ఘటనలు మినహా మిగతా అంతా కూడా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. సెకండ్ ఫేజ్ విషయానికి వస్తే సుమారు 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ అనేది కూడా 29వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది. కీలకంగా భద్రతకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికల సంఘం తీసుకుంది. ప్రతి పోలింగ్ కేంద్రానికి కూడా 100% వెబ్కాస్టింగ్ తోటి ఈసారి ఎన్నికలను నిర్వహిస్తుంది. లాస్ట్ టైం సుమారు ఫస్ట్ ఫేజ్కి 250 పైచీలకు కంపెనీలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్సన్స్ని డిప్లాయ్ చేశారు. ఈసారి కూడా అదే స్థాయిలో డిప్లాయ్మెంట్ అనేది కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు 2 ప్రధానంగా టీఎంసీ కావచ్చు, అలాగే బీజేపీ 2 ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా ప్రచార పర్వం అంతా కూడా సాగింది. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అలాగే కేంద్ర మంత్రులు అందరూ కూడా బెంగాల్లో ప్రచారం నిర్వహించారు. ఇక టీఎంసీకి సంబంధించి అన్ని తానే మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించారు. ఈ సెకండ్ ఫేజ్లోనే మమతా బెనర్జీ పోటీ చేస్తున్నటువంటి భవానీపూర్ నియోజకవర్గం కూడా ఉంది. అక్కడ నుంచే బీజేపీ నుంచి సువేందు అధికారి కూడా పోటీలో ఉన్నారు. తనకు సంబంధించి 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారు సువేందు అధికారి. ఫస్ట్ ఫేజ్లో నందిగ్రామ్ నుంచి తను పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గానికి ఎన్నిక అనేది కూడా జరిగింది. ఇక సెకండ్ ఫేజ్లో సీఎంతో మమతా బెనర్జీ తోటి ఢీకొనబోతున్నారు. 142 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి పోలింగ్ అనేది కూడా సెకండ్ ఫేజ్లో నిర్వహించబోతున్నారు. ఇక మే 4వ తారీఖున పోలింగ్ వీటికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలను అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించబోతుంది. ఇప్పటివరకు అయితే కీలకంగా బెంగాల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా 2 పార్టీలు కూడా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారంలోకి రావాలంటూ కూడా బీజేపీకి ఉన్నటువంటి సర్వశక్తుల్ని కూడా బీజేపీ ఒడ్డిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటు బీజేపీకి సంబంధించి స్టార్ క్యాంపెయినర్లుగా ప్రధాని మోదీ కావచ్చు, లేకపోతే అమిత్ షా పలుమార్లు బెంగాల్లో పర్యటించారు. పలు ర్యాలీలు నిర్వహించారు, రోడ్ షోలు నిర్వహించారు, ప్రత్యేకంగా సభలు నిర్వహించి ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేశారు. లాస్ట్ టైం ఎన్నికల్లో సుమారు టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చింది. బట్ టీఎంసీనే అక్కడ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈసారి కూడా అలాంటి సీనే రిపీట్ చేయాలంటూ కూడా టీఎంసీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఓటర్లను
ప్రభావితం చేసేలాగా టీఎంసీకి సంబంధించి ఎందుకంటే అధికారంలో ఉన్నారు, ఇప్పటికే కొన్ని స్కీమ్లు కూడా ఇంప్లిమెంటేషన్లో ఉన్న నేపథ్యంలో అవి ఆగకుండా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా టీఎంసీకే ఓటు వేయాలంటూ కూడా వారు కూడా ప్రచారం చేశారు. సో చూడాల్సి ఉంటుంది. రేపు ఎల్లుండి ఉదయం నుంచి కూడా పోలింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్లో ఏ స్థాయిలో అయితే పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందో ఈసారి కూడా సెకండ్ ఫేజ్లో కూడా అదే స్థాయిలో పోలింగ్ అందరూ కూడా ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో ఇటు ఓటర్లను పిలుపునిస్తున్నారు. పొలిటికల్ పార్టీస్ కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసింది మౌనిత. ఓకే, థ్యాంక్ యూ మదర్. రాష్ట్రంలో రోజురోజుకి ఎండలు మండుతున్నాయి. పెరిగిన టెంపరేచర్లతో పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. జోరు ఎండలు, హీట్ వేవ్స్ తో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. పొద్దంతా ఎండలకు జనం అవస్థలు పడుతున్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. మరోవైపు పలు జిల్లాల్లో సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న హీట్ వేవ్స్ తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో భానుడు భగభగ మండుతున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. ఉదయం 9 గంటల్లోపే సూర్యుడి ప్రతాపం మొదలవుతుంది. మధ్యాహ్నం ఎండల తీవ్రత మరింత పెరుగుతుంది. కనీసం ఇండ్ల నుంచి అడుగు బయట పెట్టాలంటేనే జనం భయపడుతున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 30 వరకు ఉత్తర మధ్య జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. జిల్లాలతో పాటు సిటీలోనూ 43 డిగ్రీల వరకు టెంపరేచర్స్ రికార్డవుతాయంటున్నారు వెదర్ ఆఫీసర్స్. హీట్ వేవ్స్ తో జనం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నార్త్ తెలంగాణలోని 6 జిల్లాలకి ఈరోజు ఆదిలాబాదు, కొమరంభీము, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల. రేపు కూడా ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో టెంపరేచర్స్ మరి ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అందుకని రేపు కూడా ఆదిలాబాదు, కొమరంభీము, నిర్మల్, నిజామాబాద్ ఈ 4 జిల్లాల్లో రేపు కూడా హీట్ వేవ్ అలర్ట్ పెట్టడం జరిగింది. 40 డిగ్రీలు మన బేగంపేట అబ్జర్వేటరీలో రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే శివారు ప్రాంతాల్లో కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ మెయిన్గా మనకి సిటీ జనసమ్మర్దం ఎక్కువ ఉన్న ప్రాంతాలు, అలాగే వెస్ట్రన్ హైదరాబాద్లో ఈ 40 డిగ్రీల కంటే 1-2 డిగ్రీలు ఎక్కువగా కూడా ఉండే అవకాశం ఉంది. జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. సౌత్ ఈస్ట్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మే 1 నుంచి 3 తారీఖు వరకు సౌత్ ఈస్ట్ జిల్లాలో హీట్ వేవ్ ఉంటుందన్నారు. మే 4 నుంచి 8 వరకు రాష్ట్రంలో వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. పెరిగిన టెంపరేచర్లతో పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. జోరెండలు, హీట్ వేవ్ తో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో జనం జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వడదెబ్బను బారిన పడకుండా ముఖ్యంగా మనకి 11 నుంచి 4 గంటల వరకు వీలైనంత వరకు బయట ఉండకుండా నీడ పట్టున ఉండడం మంచిది. అయితే తప్పనిసరిగా బయట పనిచేయవలసిన వారు ఉంటారు, ప్రయాణాలు చేసేవారు ఉంటారు. కాబట్టి వీరు కూడా కంటిన్యూస్ హీట్లో ఉన్నట్టయితే డెఫినెట్గా హీట్ స్ట్రోక్ గురవుతారు. సో గంటకొకసారి వారు కూడా నీడ పట్టుకొచ్చి బాడీ చల్లబడేలాగా చూసుకోవడము, ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకుని గంటకొకసారి ఒక గ్లాసు నీళ్ళు తప్పనిసరిగా తాగి తల మీద తప్పనిసరిగా కవర్ అయ్యేలాగా టోపీ కానీ తలపాగా కానీ ధరించడము, ఇవి తప్పనిసరిగా తీసుకోవాల్సిన చర్యలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. 43 డిగ్రీలపైనే టెంపరేచర్లు నమోదవుతూ ఉండటంతో బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనికిపోతున్న కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కొన్ని సదుపాయాలు కల్పిస్తున్నా భారీ ఎండలతో అనారోగ్యం పాలవుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే కొన్ని చోట్ల పనిచేస్తున్నా 8 గంటలకే సూర్యతాపం పెరిగిపోతుంది. నడవడానికి ఓపుకుంటలేదు. ఆ నుండి ఇడికి వచ్చి నుండి అటు పోయే వరకు పని చేసిన దానికని ఇదే ఇబ్బంది అవుతుంది సార్. అవుతుంది బాగా. ఇక్కడ ఫోటోలు చేసే వరకు 12 ఇన్నే అవుతుంది. మేము ఇంటికి పోయేసరికి 1 అవుతుంది. ఎండకి ఇబ్బంది పడుతున్నాం మేము. ఇక నీడంటే గిట్నే ఉంటాను సార్. ఇంకా టెంట్ నీడేం లేదు కానీ కోసేపు చెట్టు నీడ అట్లా కూర్చుంటుకుంటా పని చేసుకుంటా ముఖం కడుకుంటే చేసుకుంటాను సార్. జిల్లాలో ఎండవేడికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భానుడి భగభగలకు బేజారవుతున్నారు. రాష్ట్రంలో హీట్ వేవ్స్ కు ఛాన్స్ ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. కాగా పలు జిల్లాల్లో సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి.
ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అక్రమాల అడ్డాగా మారింది. దళారులదే రాజ్యమైంది. వాళ్లే ప్రతి డాక్యుమెంట్ కి రేట్ కడుతున్నారు. ముడుపులు అందితేనే డాక్యుమెంట్లపై స్టాంపులు వేస్తున్నారు. ఈ దోపిడీ దందాపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అధికారులు బ్రోకర్ల మధ్య సాగిన కోట్ల రూపాయల దందా గుట్టు రట్టు చేశారు. ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన దోపిడీ దందాపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమాలు అవినీతికి అడ్డు లేకుండా పోయింది. యథేచ్ఛగా అక్రమాల జాతర జరుగుతోంది. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రోజు దాదాపు 80 నుండి 100 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ రిజిస్ట్రేషన్లలో జరిగే దోపిడీ దందా అంతా ఇంతా కాదు. కార్యాలయంలో అధికారులు, డాక్యుమెంట్ రైటర్లు ఒక్కటై అవినీతి దందాకు తెరలేపారు. రిజిస్ట్రేషన్ కు ఒక ధరను నిర్ణయించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్కారు భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక రేట్, నిషేధిత జాబితాలో ఉన్న భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు మరొక రేటు నిర్ణయించారు. ఇక అనుమతులు లేని లేఅవుట్లు, ప్లాట్లకు డిమాండ్ చేసి వేలల్లో, లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు అధికారులు, బ్రోకర్లు. ఇటీవల అక్రమాల దందాపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అధికారులకు, డాక్యుమెంట్ రైటర్స్ కు మధ్య జరిగిన లావాదేవీలను అధికారులు పరిశీలించారు. అంతేకాదు, ఏ డాక్యుమెంట్ రైటర్స్ ఎవరెవరికి యూపీఐ ద్వారా ఎంత చెల్లింపు చేశారో ఆధారాలు సేకరించారు. సంబంధిత డాక్యుమెంట్ రైటర్ల 6 సెల్ ఫోన్లను సీజ్ చేశారు అధికారులు. ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసి కోట్ల రూపాయలను సొమ్ము చేసుకున్నారని అధికారులు గుర్తించారు. 2 ఏళ్లుగా ఈ దందా సాగుతున్నట్లు తెలిపారు విజిలెన్స్ అధికారులు. భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధిత ప్రజలు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అనేక అవకతవకలు జరుగుతున్న పరిస్థితి నెలకొని ఉన్నది. పేపర్లు అన్నీ సక్రమంగా ఉన్నా అధికారుల జేబు తడపందే పని కాని పరిస్థితి ఉన్నది. లేకపోతే చెప్పులు అరిగే వరకు సామాన్య జనాల్ని తిప్పించుకుంటున్న పరిస్థితి ఉన్నది. గతంలో కొందరిని సస్పెండ్ చేసినా ఇంకా వారి వ్యవహారంలో మార్పులు రాని పరిస్థితి ఉన్నది. ఏదన్నా రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే ఖచ్చితంగా జేబు తడపాల్సిందేనన్నట్టు అధికారుల తీరు అనేది ఉన్నది. అన్యాక్రాంతమైనటువంటి భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా మరి ఎన్నిసార్లు రైడ్ అయినా కూడా వాళ్ళు భయం లేదు, భక్తి లేకుండా కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయడము. మరి దీంట్లో గరీబోలు ఏదైతే చిన్న సన్నకారు వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ముందు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పోయి సర్వే చేసుకొచ్చి వాడు తీసిన ప్లాన్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. మరి గవర్నమెంట్లో ఏం రూల్ తీసుకొచ్చారో ఏమో తెలియదు, కానీ ఎవరికి వారే ఇష్టానుసారంగా ప్లాన్ తీసుకోవడము, రిజిస్ట్రేషన్ చేయడం. అవినీతి అధికారుల దందాపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని విజిలెన్స్ అధికారులను కోరారు స్థానికులు. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.